వెల్కమ్ టు A-Z with Awesome Aparna. ఈ రోజు మనతో పాటు ఆసమ్నెస్ ని హెల్త్ ద్వారా క్రియేట్ చేయడానికి ప్రివెన్షన్స్, క్యూర్స్ అన్ని చెప్పడానికి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మధు పంగనామంల గారు మనతో ఉన్నారు. అసలు ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి? బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ స్లీప్ డిజార్డర్స్, ఒబెసిటీ డిజార్డర్స్, లిపిడ్ డిజార్డర్స్ అంటే ముఖ్యంగా మనకి అసలు నిద్రలేమి దగ్గర నుండి బాగా బరువు ఎక్కిపోతే ఏం చేయాలి నుండి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మనకి డీటెయిల్డ్గా వివరణతో పాటు ప్రివెన్షన్, క్యూరు, లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చిన మెడిసిన్స్ అన్ని ఆ నుండి బండిరా వరకు అంటే A to Z మొత్తం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారనమాట. సో డాక్టర్ గారిని పలకరిద్దాం. నమస్తే అండి. నమస్కారం Dr. Madhu Garu, this is really a pleasure to meet you like this, to have such a good information. Coming to sleeplessness. So, why are we calling this a sleep disorder? ఎందుకంటే ఇప్పుడు అందరికీ వర్క్లో కూడా మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. సో కామన్ అయిపోయింది కదా. పిల్లలు కూడా ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే 6:30 to night 10:30 దే హ్యావ్ టు స్టడీ అండ్ అగైన్ దే హ్యావ్ వర్క్స్, దే హ్యావ్ టు డూ ఇట్. సో స్లీపింగ్ ఎట్ 12 o'clock, 1 o'clock బికమ్ అ నార్మల్ రొటీన్. ఇంకా డాక్టర్స్ 9కి పడుకోండి, 10కి పడుకోండి అని చెబితే దట్ డజంట్ వర్క్ ఫర్ ద పీపుల్ కదా డాక్టర్ గారు. సో అండ్ వై యూ గైస్ కాల్ ఇట్ స్లీప్ డిజార్డర్? వాట్ డస్ ఇట్, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్? షూర్. ఈ స్లీప్ ఒక్కొక్కళ్ళ ఏజ్లో ఒక్కొక్క రకం. మీరు అన్నట్టు వెరీ గుడ్ పాయింట్ యూ మేడ్. స్టూడెంట్స్లో దాన్ని మేము డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్ అంటాం. అలాగే ఎల్డర్లీ పీపుల్లో దాన్ని అడ్వాన్స్ స్లీప్ ఫేజ్ డిజార్డర్ అంటాం. అంటే ఏంటి? డిలేడ్. ముందు పిల్లల గురించి మాట్లాడుకుందాం. పిల్లల్లో మీరు అన్నట్టు కొంతమంది స్టడీస్ వల్ల లేట్గా లేచి ఉంటారు. అప్పుడు మన క్లాక్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు స్టడీస్లో ఎగ్జామ్స్ లేవనుకోండి, మీకు 1 అయినా మీకు 1 వరకు నిద్ర రాదు, 2 వరకు. అదే మార్నింగ్ ఏమో యూ హ్యావ్ టు గెట్ అప్ స్టిల్. ఐ మీన్ దట్ ఈస్ ఎ ప్రెషర్, రైట్? సో అదే మీరు వీకెండ్ మీరు వదిలేస్తారనుకోండి, వాళ్ళు 10 దాకా పడుకుంటారు, లేదా 11, 12 దాకా పడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే లేట్గా పడుకొని దాన్ని అంటే ఈ స్లీప్ మన సైకిల్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. వాట్ వుడ్ హ్యావ్ బీన్ నార్మలీ మన 10 or 9కి పడుకుని మార్నింగ్ 5 or 6కి లేచేది, ఈ క్లాక్ అంతా అడ్వాన్స్ డిలే అయిపోయి లేటుగా 2 అనండి లేకపోతే 3ంటికి అనండి పడుకోవడం అలవాటి. సో మార్నింగ్ అప్పుడు స్ట్రగుల్ అవుతారు స్టూడెంట్స్. జనరల్లీ మన బ్రెయిన్ ఏంటంటే మనకి టీచ్ చేసింది ఏంటి? మార్నింగ్ అయితే మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. 4ంటికి అనండి 5ంటికి లేస్తే మెమరీ రిటెన్షన్. బట్ అగైన్ దిస్ ఈజ్ అ డిబేటబుల్ సబ్జెక్ట్ అనుకుంటాను. యాజ్ అ స్టూడెంట్ కొంతమందికి ఒకటి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి ఇంకోటి వర్కౌట్ అవుతుంది. సో as far as students are concerned, they have to kind of see what works for them and for the exams and everything. Now adultsలో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఇది. అడల్ట్స్లోకి స్ట్రెస్ వల్లనండి, మీరు అన్న షిఫ్ట్ వర్క్ డిజార్డర్స్. ఇప్పుడు ఇందాక వెరీ గుడ్ పాయింట్ ఈ సెడ్, యూనో ఒకళ్ళ షిఫ్ట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని నెక్స్ట్ డే మీరు యూ గాట్ సామాన్యంగా ఇంకేదో యాక్టివిటీస్ వస్తుంటాయి, మళ్ళీ వెళ్ళి నైట్ చేయాలి. సో ఈ మొత్తం మన స్లీప్ డిస్టర్బ్, బయాలజికల్ క్లాక్ని అస్తవ్యస్తంగా చేసి పెడుతుంది. దీనివల్ల మిగతా డిప్రెషన్లు లేకపోతే బ్లడ్ ప్రెషర్లు మిగతా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ఏంటంటే సామాన్యంగా మరి పని చేయాలి కదా నెక్స్ట్ డే. సో దానికి సొల్యూషన్ జనరల్గా నేను చెప్పేది మెలటోనిన్. ముఖ్యంగా ఈ స్లీప్ డిజార్డర్ వాళ్ళకి న్యాచురల్గా వర్క్ చేసేది మెలటోనిన్ వస్తుంది. మనకి ఈవినింగ్ అవ్వగానే న్యాచురల్గానే బ్రెయిన్లో కొంత మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది పడుకోవాలంటే. సో అది మనకు హెల్ప్ చేస్తుంది టు గెట్ ఇన్ టు ద నార్మల్. అది ఈ స్లీప్ వర్క్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కొంచెం అది ఇంబ్యాలెన్స్ ఉంటుంది దానివల్ల. సో ఇన్ఫ్యాక్ట్ మెలటోనిన్ ఒకటి చెప్తాను నేను. సామాన్యంగా బిఫోర్ ఒక 2 గంటలు పడుకునే ముందు
డే టైం వాళ్ళు. దట్ ఈస్ ఎ న్యాచురల్ స్లీప్ ఎయిడ్, సంథింగ్ దే కెన్ ట్రై. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది తీసుకోవచ్చు, అదొకటి. లాంగ్ టర్మ్లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది ఒక డాక్టర్ ఏదైనా చెప్పారు అంటే దే కంటిన్యూడ్ ఫర్ ద లైఫ్ టైం. రైట్. సో దట్స్ బ్యాడ్ థింగ్ ఆర్ గుడ్ థింగ్? బికాజ్ ఇది న్యాచురల్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ కాబట్టి దీనివల్ల హాని ఇంతవరకు అయితే క్లినికల్ ట్రయల్స్లో లేదు. సో ఐ థింక్ ఐ కెన్ కంఫర్టబుల్లీ సే మెలటోనిన్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం కోవిడ్ అది ఆలోచించుకుంటే కోవిడ్లో మేము మెలటోనిన్ యాంటీ కోవిడ్ ఎఫెక్ట్ ఉందని చాలామందికి కోవిడ్ కూడా ఈ కాక్టైల్ లాగా ఇచ్చిన మెడిసిన్స్లో మెలటోనిన్ వాజ్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ఫ్యాక్ట్. నిజంగానే దానికి 10 milligrams ఆఫ్ మెలటోనిన్ అందరికీ ఇచ్చేవాళ్ళం. నేనైతే అవుట్ పేషెంట్ మెడిసిన్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఈ ఫస్ట్ 2 waves వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఒమిక్రాన్ అంత ఈ లంగ్స్ అది తగ్గిపోయింది, సో ఇప్పుడు అంత అవసరం రాలేదు. కానీ ఫస్ట్ 2 waves యాంటీ కోవిడ్ ఎఫెక్ట్స్ వలన దీన్ని వాడాము. అండ్ అప్పుడు ఇంకా మనకి ఇప్పుడు కూడా మనకి కోవిడ్ గురించి ఎక్కువ తెలియదు, దానికి పనిచేసే మందుల సంగతి తెలియదు. అప్పుడు అవైలబుల్ ఉన్న ట్రయల్స్ ప్రకారం కొంతమంది మెలటోనిన్ వాడారు, దీంతోపాటు హైడ్రాక్సిక్లోరోక్విన్ అని కొంతమంది వాడారు. దాన్ని మళ్ళీ ఇది పనిచేయట్లేదు అని చెప్పని. బట్ డెఫినెట్లీ సోఫార్ మెలటోనిన్కి వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేవని మాత్రం తెలుసు. సో దేర్ ఆర్ పీపుల్, ఇప్పుడు చాలామంది మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. మీరు ఫస్ట్ డిస్కస్ చేసినట్టుగా ఆ స్క్రీన్ టైంకి ఎక్కువ అడిక్ట్ అయిపోవడం వల్ల చాలామంది చెప్పడం ఏంటంటే బ్రెయిన్లో హార్మోనల్ ఫంక్షనాలిటీ అస్తవ్యస్తం అయిపోయింది. అండ్ ఒక మనిషి, కిడ్స్ ఆర్ గ్రోన్-అప్స్ ఆర్ ఎల్డర్లీ పీపుల్, అందరి దగ్గర డివైసెస్ ఉంటున్నాయి. సో 2 hours పడుకోవడం, అండ్ దెన్ అగైన్ దే ఆర్ యాక్టివ్, అండ్ దెన్ అగైన్ దే స్లీప్ సమ్ టైమ్ ఎల్స్. సో అలా బ్రేక్ డౌన్లో నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో డస్ దట్ ఎఫెక్ట్ ద బాడీ ఎకో సిస్టమ్? డెఫినెట్లీ. ఐ మీన్ ఈ స్క్రీన్ టైం, అందుకని ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఆఫ్ స్క్రీన్ టైం పిల్లల్లో కూడా యూ షుడ్ హ్యావ్ సర్టన్ డిసిప్లిన్ తగ్గించి. నాకు ఎగ్జాక్ట్గా నేను పీడియాట్రిక్స్ ప్రాక్టీస్ చేయను కాబట్టి నాకు గుర్తులేదు. ఇప్పుడు వాళ్ళకి క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇంతకంటే మించి మీరు పిల్లల్లో స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తే ఈ డిజార్డర్స్, మిగతా అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ అంటాం, ఇట్లాంటివి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫోకస్, జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే స్క్రీన్ టైం డెఫినెట్గా పిల్లలు తగ్గించాలి. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మనం ఈ ఇన్సామ్నియా మాట్లాడడం, ఇందాక స్లీప్లెస్నెస్, దానికి కూడా బెడ్రూమ్లో టీవీలు అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు ఫోన్ చూడకుండా అవాయిడ్ చేయడం చాలా అవసరం. సో కమింగ్ టు ద పాయింట్, స్నోరింగ్ ఈజ్ అ బిగ్ డిఫికల్టీ. సో స్నోరింగ్కి కారణాలు చాలా ఉంటాయని మనం ఆఫ్లైన్ డిస్కస్ చేసినప్పుడు చెప్పారు కదా. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ స్నోరింగ్, అది హార్ట్కి వీక్నెస్ వల్ల కూడా అనే రీజన్స్ ఉంటాయా? అంటే ఈజ్ ఇట్ అన్ అలార్మింగ్ స్టేట్? అగైన్ స్నోరింగ్ బై ఇట్ సెల్ఫ్, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ తక్కువ. స్నోరింగ్తో పాటు వచ్చే స్లీప్ యాప్నియా అంటాం. అంటే మీరు ఎవరైతే కొంతమంది చూస్తుంటారు స్నోర్ చేస్తూ బ్రీత్ చేయడం ఆపేస్తారు, మళ్ళీ సైకిల్స్ లాగా బిగిన్ అవుతాయి. ఇందులో 2 రకాల, మీరు వెరీ గుడ్ పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ. ఏంటంటే ఒకటి హార్ట్ వల్ల అన్నారు, హార్ట్ ఎఫెక్ట్ అయ్యేది, లేకపోతే ఈ స్లీప్ యాప్నియా అనేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సామాన్యంగా స్లీప్ ఆగిపోయి మళ్ళీ మన బ్రెయిన్ న్యాచురల్గా స్టిమ్యులేట్ చేస్తుంది. ఆక్సిజన్ పడిపోయి బ్రెయిన్లో మనం బ్రీత్ చేయాలని ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ చేస్తే మళ్ళీ ఆ సైకిల్స్ అవుతుంటాయి. ఇలా చిన్న మెలకు వచ్చి సర్దుకొని అటు తిరిగి మళ్ళీ పడుకుంటారు. And they start snoring. వెరీ గుడ్. ఎస్, అదొకటే కాదు, మీరు చూడండి, ఒక సైడ్లో పడుకుంటే తక్కువ ఉంటుంది, స్నోరింగ్ తక్కువ ఉంటుంది, ఈ స్లీప్ యాప్నియాది తక్కువ ఉంటుంది. అదే వెల్లకిల పడుకున్నప్పుడు, అంటే సుపైన్ పొజిషన్ అంటాం, ఆ పొజిషన్లో ఇది ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఒక గ్రేడియంట్ మేము టెస్ట్ చేసినప్పుడు ఒక సర్టన్ నెంబర్ చూస్తాం. ఇంతకంటే ఎక్కువ ఉంటే మైల్డ్, మోడరేట్, సివియర్, దాన్ని బట్టి వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి అగైన్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. మైల్డ్ ఉంటే ఎవరిని ట్రీట్ చేయాలి,
మామూలుగా అయితే CPAP అని ఇప్పుడు మేము యూస్ చేసే CPAP ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ యూస్, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ అంటాం అనమాట. మీరు చాలా చూసే ఉంటారు, చాలా చిన్న మెషిన్. ఇప్పుడు మెషిన్స్ చాలా సింపుల్గా పోర్టబుల్ వచ్చేసినాయి. అది ఏం లేదు, బేసిక్గా ఒక ప్రెషర్ డెవలప్ చేసి మన కొలాప్స్ అయ్యే, మనం నిద్రపోయేటప్పుడు స్నోర్ చేస్తున్నప్పుడు ఈ ఎయిర్వేస్ వెయిట్ పెరిగిన వాళ్ళకి కొలాప్స్ అయ్యి ఆక్సిజన్ తక్కువ, ఇది పుష్ చేయటం వల్ల ఈ గాలిని ఈ పైప్ ద్వారా మన ఎయిర్వేస్లోకి అంటే పుష్ చేయడం వల్ల ఓపెన్ అయ్యి ప్రెషర్తో పుష్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ వెళ్తుంది. నా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనే ఒక సామాన్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంట్రల్ ఎప్నియాస్ అంటాం. అంటే ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కాకుండా బ్రెయిన్లో నుంచి వచ్చే కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి వాడతాం. ASV అంటాం, ఏసింక్రనస్ వెంటిలేషన్ చెప్పని అలాంటివి వాడే డివైసెస్ ఉంటాయి అన్నమాట, డిపెండింగ్ ఆన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి. సో హౌ టు రికగ్నైజ్ ఇట్? అంటే ఇప్పుడు మనకి ఏదైనా హార్ట్ ఈజ్ మనకి ఒక స్ట్రోక్ వచ్చిన తర్వాత కానీ ఆ హాస్పిటల్కి పరిగెత్తి కార్డియాక్ అరెస్ట్ అయ్యేంత వరకు వీ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ అవర్ హార్ట్ బికేమ్ వీక్ ఆర్ ఎల్స్ మనకి బ్లాకేజెస్ ఉన్నాయి అని, ఆర్ ఎల్స్ నాషియా వస్తుంది. నాషియా కంటిన్యూస్గా వచ్చినప్పుడు, కళ్ళు తిరుగుతున్నప్పుడు, అస్సలు నడవలే, ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వస్తే తప్ప దేర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇన్ ద హార్ట్ అనేది డాక్టర్స్ చెప్పేంత వరకు మనకు తెలియదు. అలా కాకుండా సెల్ఫ్గా సిమ్టమ్స్ ఏమైనా మనం గుర్తుపట్టచ్చా దట్ ఆర్ హార్ట్ ఈజ్ వీక్, వీ షుడ్ గో టు అ డాక్టర్ అండ్ హ్యావ్ అ చెకప్ అనేది? అగైన్ దిస్ ఈజ్ ఏ $1 million క్వశ్చన్. ఎలా డయాగ్నోస్ చేయాలి? కొంతమందికి ఏమీ లేక ఇప్పుడు బరువు పెరిగిన వాళ్ళు ఉంటారండి. మీరు అన్నారు ఇందాక కొంచెం మెట్లు ఎక్కగానే ఆయాసం వచ్చేస్తుంది. మీరే ఎక్స్పీరియన్స్ చేశారు. కొంచెం వెయిట్ గెయిన్ అవుతే ఒక 2 స్టెప్స్ వేస్తే మనకే తెలిసిపోతుంది ఆయాసం వస్తుంది అని. బట్ ఇది వెయిట్ వల్ల వచ్చిందా లేకపోతే లోపల ఇంకేదన్నా, అక్కడే ఏంటంటే ఒక డాక్టర్ సామాన్యంగా యంగ్ వాళ్ళలో అవకాశాలు తక్కువ హార్ట్ డిజీజు. మీరు అక్కడ డాక్టర్ మాత్రమే సామాన్యంగా డిసైడ్ చేయగలరు ఇది దేనివల్ల వస్తుంది అన్నది. అంటే ఎందుకంటే ఇది ఒక పజల్ లాంటిది. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ అంటే, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు యంగ్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 30 year old ఉండొచ్చు. ఎవరైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ టెస్ట్ చేస్తాము, లేకపోతే ఎక్కువ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీకు చెప్పాను కనుక ఒక్కొక్కసారి ఈ కాల్షియం స్కోరింగ్ అబవ్ 40 ఉన్నవాళ్ళు ఎక్కువ ఏటిపికల్ సిమ్టమ్స్ ఉంటే ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే తప్పితే ఇట్ ఈస్ హార్డ్ టు మీ అంతటా మీరు తెలుసుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్న వాళ్ళు, ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వీ డోంట్ ఈవెన్ థింక్ దట్ దే మస్ట్ హ్యావ్ హార్ట్లో ఇష్యూ ఉంది అనేసి. అలాంటి సెలబ్రిటీస్ ఎప్పుడు ఫిట్గా ఉండి వాళ్ళు పర్ఫెక్ట్ స్కోర్ చేస్తున్న వాళ్ళు చాలామంది యంగ్గా చనిపోవడం మనం చూసాం. హార్డ్లీ 35 to 45 ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు, పర్టికులర్గా ఈ ఫ్యూ ఇయర్స్లో, ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే. సో దిస్ ఈస్ వెరీ అలార్మింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ స్కేర్డ్. ఎప్పుడు చచ్చిపోతాము, ఏజ్లో చచ్చిపోతాం, ఇంకా 20 ఏళ్ళు ఉందిలే అనుకోవడానికి లేకుండా అయిపోయింది. సో వాట్ మస్ట్ బి కాజింగ్ దిస్? ఇక్కడే ఏంటంటే అగైన్ మనం 30, మనం ఎప్పుడో 40, 50 దాటితే మనకి ప్రివెంటివ్ ఎగ్జామ్స్ చేయించుకోవాలనే యాటిట్యూడ్ ఉంటుంది సామాన్యంగా. ప్రివెంటివ్ దాని మీద తక్కువ ఉంది. సో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే దానికంటే 30 వచ్చేసరికి అంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ తెలిసిపోతాయి. అంటే మనకు వెయిట్ ఉందనుకోండి, మనం ముందే వెళ్ళి మన కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన బీపీ ఎంత ఉంది, మనకి ఇలాంటివి ఉన్నాయా, స్లీప్ యాప్నియా అలాంటివి ఉన్నాయా, మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అగ్రెసివ్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసుకొని అవసరమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇలాంటివి చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. కానీ మీరు అడిగిన కొన్ని మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళకి మీరన్న సెలబ్రిటీస్ అనండి, అంత ఫిట్గా ఉన్న ఐఎమ్ ష్యూర్ వాళ్ళ డాక్టర్లు చేసే ఉంటారు.
కొన్ని మన చేతిలో లేనివి కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి అది బ్రెయిన్ ఎన్యూరిజం కావచ్చు, మనకి ఇప్పుడు యంగ్ వాళ్ళలో బ్రెయిన్ ఎన్యూరిజం. అలాగని మనం అందరినీ స్క్రీన్ చేస్తామా? చేయం కదా. సో వీ కెనాట్ స్టార్ట్ స్క్రీనింగ్ జస్ట్ బికాస్ వన్ పర్సన్. సో అక్కడే ఏంటంటే మన ప్రైమరీ కేర్ ఒక ఫిజిషియన్ ఇక్కడ మరి ఎట్లా ఉందో నాకు తెలియదు. యూఎస్లో సామాన్యంగా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అంటాం, ఇక్కడ జనరల్ ప్రాక్టీషనర్ అంటారేమో. వాళ్ళు వెళ్ళి మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి చెస్ట్ పెయిన్ వస్తే కార్డియాలజిస్టు, లేకపోతే స్టమక్ పెయిన్ వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అలా కాకుండా ఒక రెగ్యులర్ డాక్టర్ పెట్టుకొని మీకు తెలిసిపోతుంది. ఆ డాక్టర్ సామాన్యంగా ఇప్పుడు నేను 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడు లేని వాళ్ళు వచ్చి సడన్గా నాకు ఇది వస్తుంది అంటే ఐ కెన్ టెల్ ద డిఫరెన్స్ అనమాట. నేను ఆ పర్సన్ని చాలా రోజులు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పీరియాడిక్ చెకప్స్ వస్తుంటారు క్లినిక్కి. సో అలా అప్పుడు ఏంటంటే తొందరగా మీరు అన్న ఎప్పుడూ లేని వాళ్ళు వచ్చి సడన్గా నాకు చెస్ట్ పెయిన్ అనుకోండి, వాళ్ళకు ఐ టెండ్ టు టేక్ దెమ్ మోర్ సీరియస్లీ. సో యాజ్ అపోజ్ టు సంబడి వాకింగ్ ఇన్, మీకు హిస్టరీ తెలియకపోతే అఫ్కోర్స్ వాళ్ళని ఎలాగో కంప్లీట్గా మీరు చెక్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటి వాళ్ళకి మీకు కొంచెం అర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పాసిబుల్. సో మెయిన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఇస్ హ్యావ్ ఎ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ హూ నోస్ యూ, మీ రిస్క్ ఫ్యాక్టర్స్, మీ ఫ్యామిలీ హిస్టరీ చూసి ఏమైనా అర్లీగా ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాలా అడ్వైస్ చేసే డాక్టర్ ఉంటే ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. డెఫినెట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక జనరల్ డాక్టర్కి 6 monthsకి ఒకసారో 3 monthsకి ఒకసారో, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి దాన్ని వాళ్ళు ఒక సిస్టమ్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో డెఫినెట్ గా వి షుడ్ బి మెయింటైనింగ్ దట్. ఒక పర్సనల్ హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవడం. ఈ రోజు చేసింది మనకు సామాన్యంగా 1 year తర్వాత ఏం చేసామంటే మన కంపారిజన్ ఉండదు లాట్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, మీరు ఆన్లైన్ వెళ్ళినా మీరు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ హెల్త్ రికార్డ్ని. నెక్స్ట్ ఇయర్ మీరు కంపేర్ చేసుకోండి. ఈ ఇయర్ నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాను, దాన్ని కంపేర్, లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది, ఈ ఇయర్ నా షుగర్ ఎట్లా ఉంది, ఈ ఇయర్ నా కొలెస్ట్రాల్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది, అలా చేసే మనకి టూల్స్ అట్లాంటివి చాలా వచ్చినాయి ఇప్పుడు. సో ప్రోయాక్టివ్గా మనం ఈ మెజర్స్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ లెంగ్త్ ఆఫ్ అవర్. ఎగ్జాక్ట్లీ. బతికిన రోగాలతో బ్రతికితే there's no point. ఎగ్జాక్ట్లీ. సో క్వాలిటీ, మనం ఎంత ఫిట్గా బతికామన్నది మోర్ ఇంపార్టెంట్, ఎంత యాక్టివ్గా బతికామన్నది. సో దానికి మనం ఈ ప్రోయాక్టివ్ మెజర్స్ షుడ్ హెల్ప్. సో దిస్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న జనరేషన్స్లో వీడ్ ఈజ్ మోర్ in common అయిపోయింది. దో వీ డోంట్ స్పీక్ అబౌట్ ఇట్, దో వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, a lot of people, surprisingly a lot of people take it, even in cakes కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి. అంటే వీడ్ అనేది స్మోక్ గానే కాకుండా a lot of substances-లో వాడుతున్నారు. ఈవెన్ నికోటిన్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కంటే కూడా నికోటిన్ స్మోకింగ్ అండ్ వీడ్ టేకింగ్ కన్సంప్షన్ అనేది చాలా డిఫరెంట్ వేస్లో ఎక్కువైపోయింది. హుక్కా ఆల్సో ఈజ్ అ కైండ్ ఆఫ్ అ స్మోకింగ్, రైట్? అండ్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ 25 నుండి ఒక 40 వరకు ఇవి చాలా ఎక్కువైపోయింది. సో హార్ట్కి, దీనికి, ఈ స్మోకింగ్ కానివ్వండి, వీట్ కన్సంప్షన్ కానివ్వండి, వాట్ ఈస్ ద డైరెక్ట్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్? ఇవన్నీ ఓకే, మనం దాన్ని తగ్గించుకొని ఎలా మనం మళ్ళీ హెల్దీగా హార్ట్ని తెచ్చుకోవచ్చు? మీరు అది, దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ అగైన్ ఫర్ ది యంగ్ పీపుల్. అండ్ సామాన్యంగా మరి మీరు ఇక్కడ సంగతి చెప్పారు, యుఎస్లో హై స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. అంటే వాళ్ళు పెరిగే వాతావరణం అండి, ఫ్రెండ్స్ అనండి, దీని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అగైన్ ఇక్కడ ఫ్యామిలీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నది నా ఫీలింగ్. అంటే దీన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని అడిక్షన్లో పడే అవకాశం లేకుండా చూసుకోవటానికి ఆ సపోర్ట్, అంటే ఒకవేళ చేసినా కూడా ఫ్యామిలీ సపోర్ట్, ఇది మంచిది కాదు, దీన్ని మనం మానేసి, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసినాయి ఇవన్నీ, దీస్ ఆర్ నాట్ గుడ్. అందులో మీరు వీడ్ ఒకటే అన్నారు, కొకైన్ అయితే
వీటికి డైరెక్ట్గా హార్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఫీల్ గుడ్ యాంటీ డిప్రెసెంట్ దానికోసం కూడా తీసుకుంటారు, లేకపోతే స్లీప్ కోసం తీసుకుంటారు ఒక్కొక్కసారి, కొంచెం తీసుకుంటే స్లీప్ వస్తుందని. బట్ కొకైన్ వాటికి వి నో డెఫినెట్లీ దట్ కొకైన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి యంగ్ పీపుల్లో, కొకైన్ వల్ల స్ట్రోక్స్ వస్తాయి, కొకైన్ డ్యామేజ్ ఎక్కువ ఈ వీడ్ కన్నా కూడా. అంటే అంటే డ్రగ్ యూసేజ్లో కొకైన్ వీటన్నిటితో కంపారిటివ్గా వీట్ ఈస్ అ సింప్లెస్ట్ థింగ్ విచ్ ఈస్ accessible, right? And a lot of people take and they contradict us saying there's no side effects for weed. Is it true? Again దానికి కంక్లూజివ్గా చెప్పడానికి ట్రయల్స్ ఏమీ లేవు, బట్ వీ నో దట్ దర్ డెఫినెట్లీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నది ఇంతవరకు మనకున్న నాలెడ్జ్ బట్టి. డైరెక్ట్గా ఇప్పుడు కొకైన్తో ఉన్న మీకు చెప్పినట్టు హార్ట్ అటాక్ చేస్తుందా అంటే చేయదు. దానివల్ల నష్టం ఏమున్నది అని చెప్పడానికి ఎగ్జాక్ట్గా వీ నో దట్ దే ఆర్ సమ్ డ్యామేజెస్ బట్ నాట్ conclusively I should say. Okay. Either but it's an addiction అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నవాడు దేనికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అన్నది కరెక్ట్. సో హౌ అబౌట్ నికోటిన్ అండి? నికోటిన్ మనకి నికోటిన్ వల్ల ఆర్ స్మోకింగ్ ఏ ఫామ్లో అన్నమాట, కొంతమంది స్నఫ్ అని యూస్ చేస్తారు, కొంతమంది మీరు అన్నారు హుక్కా అన్నారు, లేదా దట్ హస్ గాట్ నికోటిన్ ఆర్ స్మోకింగ్. లంగ్ క్యాన్సర్ అందరికీ తెలిసిన విషయమే, ఐ మీన్ బట్ స్మోకింగ్ వల్ల రాని క్యాన్సర్ మీరు చూస్తే బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, కోలన్, ఎవ్రీ కైండ్ ఆఫ్ క్యాన్సర్, మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ హ్యావ్ relation to smoking. So definitely nicotine has got very bad effect on our body. So the longer the duration, in fact 10 years తర్వాత స్మోక్ చేసి మానేసిన వాళ్ళు కూడా వాళ్ళు నార్మల్ కాదు అని చెప్పని సైన్స్ చెప్తుంది. అంటే దేర్ బాడీ విల్ నాట్ గో బ్యాక్ టు దేర్ ఈవెన్ మీరు మానేసి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ ప్రీవియస్ కనుక 10 years స్మోక్ చేస్తుంటే మన బాడీ ఆ స్టేజ్కి లంగ్స్ కానివ్వండి అది వెళ్ళదు అని మీకు వీ నో దట్ ఫర్ ష్యూర్. ఓకే. సో ఎడిక్షన్స్లో ఉన్న వాళ్ళు నికోటిన్ ఆర్ వీడ్ ఆర్ డ్రగ్ ఎడిక్షన్స్ వాట్ ఎవర్ వి సే ఇట్, మీరు ఇందాక వెయిట్ లాస్కి ఇంజెక్షన్స్ ఉన్నాయి, దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్విక్ స్టార్ట్, రైట్? సో జంప్ స్టార్ట్ లాంటి ఎడిక్షన్ స్టాపర్స్ ఏమైనా ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ నో అని చెప్పాలి ఆన్సర్. డిటర్మినేషన్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే అగైన్ ఈచ్ వీళ్ళకి సామాన్యంగా దెర్ ఇస్ వాట్ ఈస్ నాట్ అడ్రస్డ్, ఎవరైతే వీళ్ళు చేస్తున్నారు అంటే మోర్ దెన్ యాజ్ అ హ్యాబిట్ ఒక్కొక్కసారి మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది, అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. సో ఈ డిప్రెషన్ దాన్ని మనం ట్రీట్ చేయాలి. అది ఎందుకంటే అది ట్రీట్ చేయకపోతే దట్ ఈస్ వాట్ ప్రాబ్లీ ఈజ్ లీడింగ్ దీస్ పీపుల్ టు గెట్ ఇన్ టు దీస్ థింగ్స్. సో దాన్ని స్క్రీన్ చేయాలంట నేను. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కొంతమంది ఫన్ కోసం రిక్రియేషన్ కోసం తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది, ఎంత పర్సంటేజ్ ఉన్నారు అంటే నేను చెప్పడం కష్టం. ఇది బట్ ఇట్ స్టార్ట్స్ విత్ సమ్ నెగటివ్ ఎఫెక్ట్ ఎమోషనల్లీ ఆర్ సైకలాజికల్లీ ఆర్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ఏంటంటే ఎవరైనా చూస్తున్నా కూడా వీళ్ళని స్క్రీన్ చేయాలంటాను. అంటే ఒక్కొక్కసారి మీరు పైకి చూడటానికి వాళ్ళు కనపడచ్చు కానీ లోపల వాళ్ళు డిప్రెస్ ఉండొచ్చు. ఐ మీన్ దాన్ని ఎవరిని అడిగారా? అడిగిపోయి ఉండొచ్చు. అంటే యాజ్ అ బట్ నేను రొటీన్గా మా ప్రాక్టీస్లో ఇన్ఫ్యాక్ట్ యంగ్ అడల్ట్స్ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ డిఫరెంట్. అక్కడ సింగిల్ మామ్స్, యంగ్ ఏజ్లో వాళ్ళంతా సింగిల్ మామ్స్, దే ఆర్ ఆల్ సపరేటెడ్ ఆల్రెడీ. అగైన్ సేమ్ బాయ్ ఫ్రెండ్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ స్క్రీన్ చేయడానికి ఒక పేషెంట్ వచ్చిందంటే ఈవెన్ యంగ్ వాళ్ళకు కూడా నేను ఒక క్వశ్చనర్ ఉంటుంది అనమాట. నేను పేషెంట్ చూడకముందే ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాం, నీకేమైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా అంటే నేను ఫోకస్ చేయగలను, నీకేమైనా బైపోలార్ అంటాం లేకపోతే ఇట్లాంటివన్నీ మనం స్క్రీన్ చేసాం అనుకోండి. దీన్ని అర్లీగా మనం కనుక రికగ్నైజ్ చేసి మీరు మాట్లాడితే అప్పుడు చెప్తారు కరెక్ట్ ఏజ్, నాకు స్ట్రైక్ కాలేదు, మీరు చెప్పింది కరెక్టు, నాకు ఇలానే అవుతుంటుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మీరు అన్నారు స్లీప్ అన్నారు, స్లీప్ అగైన్
ఈ డిప్రెషన్ వల్ల కూడా మన మైండ్ రేస్ అవుతుంటుంది, మన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండొచ్చు, వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, ఈ షిఫ్ట్ వర్క్ అనండి, వీటి వల్ల మన మైండ్ రేస్ అవుతుంటుంది, రైట్? Yes. ఐ మీన్ దానివల్ల కూడా Restlessness. నిద్ర రాదు, స్లీప్లెస్నెస్ వస్తుంది. సో ఇవన్నీ మనం స్క్రీన్ చేసి దాన్ని ఎవరైతే ఫిజిషియన్ వాళ్ళు ముందుగా డిటెక్ట్ చేయగలిగితే దీన్ని పర్ఫెక్ట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే దీన్ని కంటిన్యూ చేసి వీళ్ళు ఆ సైకిల్లోకి పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ట్రై చేసినా కూడా ఓకే, లేదు అంటే తిప్పుకొని మళ్ళీ రెగ్యులర్ రొటీన్ ఇది మనకు మంచిది కాదు అని వాళ్ళకి విచక్షణ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నది నా ఉద్దేశం. అందుకని స్క్రీన్ చేయాలి. మనం టోటల్గా ఓవరాల్గా హ్యాపీగా ఉన్నప్పుడు వీ డోంట్ వాంట్ టు డై సూన్. రైట్. This is a common point which we miss. Right. Exactly. Right. And when we have bad something struggle ఉన్నప్పుడు ఏంట్రా ఈ జీవితం అని తాము కొట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే అందరం ఫేస్ చేస్తాం. ఇది మనకి ఎగ్జామ్లో ఒకళ్ళు మనం చూసాం, ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ కమిట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఎందుకు అయినారంటే వీళ్ళకి ఆల్రెడీ లోపల లేకపోతే కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, డిప్రెషన్ అట్లా. సో ఇవన్నీ మనం స్క్రీన్ చేయకపోవటం వల్ల ముందుగానే పసిగట్టి దీన్ని చేయగలిగితే ఇలాంటివి మనం ప్రివెంట్ చేసే అవకాశం చాలా ఉంటుంది. ఓకే. సో ఈవెన్ ఇన్ ఇండియా స్టిల్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఆర్ టాబూస్. లైక్ యూ కాంట్ గో టు అ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్, రైట్? యా. సో అండ్ ఇన్ ఫ్యాక్ట్ people still say, ante ipudu you know that if I know that I am going through a depression period, right, what people will say, it's okay, after some time it will be gone, concentrate on your work, right? Watch a movie, right. Why do you have to go? They just take some money and double తీసుకుంటారు, it's not going to be a use. Time will heal everything. Is it true time can heal depression and anxiety? So it depends on the severity of depression అంటా నేను. వెరీ గుడ్ క్వశ్చన్. ఐ మీన్ ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, వీళ్ళని టైం హీల్ చేయగలదు, బట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ మనకి తెలియదు కదా, ఒక్కొక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాట్ ట్రిగర్డ్ దట్ డిప్రెషన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఆ ఈవెంట్ సపరేషన్ ఫ్రమ్ హూవర్ యువర్ లవింగ్ కావచ్చు, ఒక ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చూసి అది ఒక అవకాశం ఎక్కువ ఉందనుకోండి, అది కంటిన్యూ వాళ్ళని ఎక్కువ ముందుగానే ట్రీట్ చేయటం మెడిసిన్తో. అక్కడే ఏంటంటే సామాన్యంగా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఇక్కడే కాదు, మనం అనుకుంటాం అమెరికాలో కూడా చాలామంది హెసిటేట్ చేస్తారు. అంటే అదే నేను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నా అంటే అదొక రకమైన ఇదిగా చూస్తారేమో సొసైటీలో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, ఇంత అడ్వాన్స్డ్ అనుకున్న అమెరికాలోనే. సో ఇక్కడ ఆశ్చర్యం ఏం లేదు. అక్కడే ఏంటంటే ఐ థింక్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ రోల్ తీసుకొని వెళ్తే ఏదో కోల్డ్ కాఫ్ కోసం వెళ్తే అంతవరకే అనుకోకుండా జనరల్గా చూసి అప్పుడు వాళ్ళు వచ్చిన కానీ వీళ్ళు చూసే వాల్యూమ్ కూడా ఇక్కడ కష్టమేమో నాకు తెలియదు. బట్ దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ యాజ్ ఎ ప్రైమరీ కేర్ ఫిజిషియన్. మాత్రం మీ తర్వాత రండి, తగ్గిపోయిన తర్వాత మనం కొన్ని మిగతా విషయాలు కూడా మాట్లాడాలి. మీ సిచ్యువేషన్ ఏంటి, ఆల్ సైడ్ అండ్ డన్. ఇక్కడ మనకున్న యోగా అనండి, మెడిటేషను, మనకున్న టెక్నిక్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కూడా జనరల్గా ఎవరో చెప్పడం వల్ల ఇలాంటి చేసి మీరన్న హీల్ అయ్యే ప్రాసెస్ తొందరగా తగ్గే అవకాశం కూడా ఉంది. సో ప్రాణాయామం, మెడిటేషన్, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి. కొంతమందికి జిమ్కి వెళ్తే అది మెడిటేషన్ వాళ్ళకి, కొంతమందికి దేవుడి దగ్గర కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేస్తే దట్స్ అ మెడిటేషన్. సో ఈవెన్ మెంటల్ పీస్ కెన్ హీల్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. రైట్, అబ్సల్యూట్లీ.